7 టీవీకి స్వాగతం. పేదవారిని లక్షాధికారులు చేయడమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు పీఎం విశ్వకర్మ యోజన కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. చిత్తూరు నగరంలోని ఇరువారం పిహెచ్ కాలనీ న్యాక్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పీఎం విశ్వకర్మ యోజన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ చిల్లర వ్యాపారస్తులు, చిరుద్యోగులు, వర్తకులు, వ్యాపారస్తులు ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడానికి రుణాలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. ఈ రుణాలను పొంది వారి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుని ఉన్నత స్థితికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మేయర్ అముత, టీడీపీ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, కార్పొరేటర్ అశోక్, అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వ్యాపారులు పాల్గొన్నారు. 240 మంది మిషన్లు ఇవ్వడము, వాళ్ళు దానికి 18,10,000 రూపాయలు వాళ్ళు శాంక్షన్ చేసి వాళ్ళు టీడీకి చెక్ కూడా ఇచ్చేయడం జరిగింది. సో వాళ్ళు కూడా నా వార్డు తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ఏమంటే మా ఏ విధంగా ఈ డెవలప్మెంట్ దీన్ని ఎక్కువ దీన్ని కార్యక్రమం చేయాలని చెప్పి కోరుతున్నాము. ముఖ్యంగా ఈ చిన్న విన్నపం ఏమంటే ఆయన కోరిక, చాలా మంది పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఈ రోజు మీరు చూస్తే అందరూ ఒకనాటి చిన్న స్థాయి నుండి ఒక మంచి స్థాయికి ఎదిగి అందరికీ అవకాశం కల్పించిన విధానాన్ని అంతా తెలిసిన వ్యక్తిగా మన ముఖ్యమంత్రి కూడా మీరు గమనించారో లేదో, ఏ ఒక్క పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని కుటుంబం నుండి, ఒక చిన్న రైతు కుటుంబంలో నుండి ఈరోజు దేశ విదేశాల్లో కీర్తిని కూడా పొందాడు అంటే ఆ పట్టుదల. సో ఈ కార్యక్రమాన్ని ఎందుకు పెట్టారంటే ప్రధాని ఈ కార్యక్రమంతో పాతవారు మనం గమనించామంటే ఆచార్యులు కావచ్చు, మేస్త్రులు కావచ్చు, చాలా కష్టపడి పని చేసేవాళ్ళు. అప్పుడు లిఫ్ట్లు లేవు, కాంక్రీట్ మిషన్ లేదు, చేతులతో కలిపేవాళ్ళు. ఇప్పుడు కాంక్రీట్ మిషనరీస్ వచ్చాయి. అలాగే చేతి వృత్తులు అనేక మీరు ఇక్కడ పెట్టినవి 2 కావచ్చు, కానీ 18ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి మీరందరూ కూడా మరి ముఖ్యంగా కార్పెంటర్స్కి ఇక్కడ ఎక్కడో ల్యాండ్ కూడా మొన్న పట్టాలు ఇచ్చాము. అక్కడ బోరు, కరెంట్ అయితే కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాము. మీ అందరికీ మన కలెక్టర్ గారు చెప్పినట్టు ఆ హ్యాండ్ బుక్లో ఉండేది ఫస్ట్ మీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మనలో నిజాయితీ ఉండాలి. ఆ 1,00,000 రూపాయలు మనం కానీ 5% ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో కరెక్ట్గా కానీ కట్టగలిగితే తర్వాత గమనిస్తుంటాం. పళ్ళు అమ్ముకునేవాడు, కూరగాయలు అమ్ముకునేవాడు, పూలు అమ్మేవాళ్ళు, చాలా మంది అనేక మంది కార్మికులు అంతా ఇంట్రెస్ట్ బారో చేసుకుంటా ఉంటారు. పోయి లోకల్లో 5 రూపాయలు, 10 రూపాయలు పొద్దునిచ్చి సాయంకాలము వాడి కష్టం అంతా వేరే వాళ్ళు తినేస్తుంటారు. వాడి జీవితకాలం అదే పండ్ల బండి, లేదా కూరగాయల బండి, లేదా పూల మీద, లేదా కార్పెంటర్లు కావచ్చు, మేస్త్రులు కావచ్చు, కష్టపడి ఇల్లు కడతానే ఉంటారు. కానీ కట్టిన వాడికి ఒక ఇల్లు ఉండదు. ఇవన్నీ బాగా కష్టపడి కింద నుండి పైకి వచ్చిన ప్రధానమంత్రి కావచ్చు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఇటువంటి స్కీమ్స్ తీసుకొని వచ్చే దీంట్లో చాలా ఆచితూచి అడుగేస్తుంటారు. సో ఇప్పుడు మీకు చెప్పినట్టు ఆ 3 lakhs పొందాలి అంటే మీరు తీసుకునే ఈ పనిముట్లు 18 ఏవైతే ఉంటాయో వాటిలో 1,00,000 రూపాయలు కానీ మీరు 5% అంటే చాలా తక్కువ 500 రూపాయలు ఉండొచ్చు మీ విజ్ఞానికి. సో ఆ 500 రూపాయలు కానీ మీరు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1 lakh కట్టే ఇది ఉంటుంది సిస్టము. ఆ సిస్టమ్ ప్రకారం కానీ మీరు పర్ఫెక్ట్గా ఉంటే మీకు 3 లక్షల రూపాయలు దక్కింది అంటే ప్రతి ఒక్కరు వర్కర్ కాస్త ఓనర్ అవ్వచ్చు. రచనలు, కవితలు, సాహిత్యాలు సమాజంలో చిరకాలం నిలిచిపోతుందని విశ్రాంత ఆల్ ఇండియా రేడియో సంచాలకులు నాగశ్రీ వేణుగోపాల్ పేర్కొన్నారు. చిత్తూరు మ్యాంగో భవన్లో ఏర్పాటు చేసిన జిల్లా రచయితల ఆత్మీయ సమావేశం సంఘం అధ్యక్షులు కట్టమంచి బాలకృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్రాంతి ఆల్ ఇండియా రేడియో సంచాలకులు నాగశ్రీ వేణుగోపాల్ మాట్లాడుతూ మనిషికి ప్రాణం ఉన్నంత వరకు సంఘంలో విలువ ఉంటుందని, ప్రాణం పోయిన తర్వాత అందరి జ్ఞాపకాలను మనసు గుర్తుండాలంటే అది సాహిత్యకారునికే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. రచనలు, కవితలు, సాహిత్యాలు చిరకాలం సమాజంలో నిలిచిపోతుందన్నారు. ఈ అవకాశం సాహిత్యవేత్తలకు, కళాకారులకే దక్కుతుందన్నారు. అలాంటి గొప్ప కార్యక్రమాలను నిర్వహిస్తున్న రచయితలు, సంఘ సభ్యులను ఆయన అభినందించారు. సమాజంలో కనుమరుగు అవుతున్న సంస్కృతి, సాంప్రదాయాలను, హిందూ పద్ధతులను, సాహిత్య సంపదను పరిరక్షించుకోవడం మనమందరి బాధ్యత అన్నారు. ప్రభుత్వం కవులను, సాహితీవేత్తలను గుర్తించి వారికి సన్మానాలు, సత్కారం చేయడంతో పాటు సాహిత్య సంస్థల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కోరారు. నేను రాష్ట్ర రాష్ట్రీయ మంచి
చేసిన వారు ప్రతి ఒక్కరికి మరొకసారి జిల్లా రక్షణ సంఘం తరఫున సమాజం మరియు శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా వికోట పట్టణంలో 30 పోలీసు యాక్ట్ మరియు 144 సెక్షన్ అమల్లో ఉన్నందువల్ల ప్రజలు గుంపులుగా ఉండరాదని, అలాగే దుకాణాల వద్ద 4 కన్నా ఎక్కువగా గుమ్మిగుడి ఉండకూడదని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వికోట పట్టణంలో ర్యాలీలు, ధర్నాలకు ఎలాంటి అనుమతులు లేవని, ప్రజలు సంయమనం పాటించాలని తెలిపారు. నిన్నటి దినం జరిగిన సంఘటనలపై బాధితుల ఫిర్యాదుల మేరకు తగిన చర్యలు తీసుకుని ఆస్తి నష్టం జరిగిన వారికి ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందిస్తామని, తప్పు చేసిన వారిని చట్టపరంగా కఠిన శిక్షకు గురవుతారని తెలిపారు. అలాగే చిత్తూరు జిల్లా కలెక్టర్ శాంతి కమిటీ సభ్యులతో మాట్లాడడం జరిగిందని, ఎవరైనా చట్టాన్ని అతిక్రమించిన ఎడల చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందరితో మాట్లాడాము, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయమే తీసుకుంటాము. తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము. అండ్ ఎవరికైతే సరే ఆస్తి నష్టం జరిగిందో ఆస్తి నష్టం కూడా ఈరోజు లోకల్ ఆర్టీఓ గారు, ఎంఆర్ఓ గారు విజిట్ చేసి పర్సనల్గా ఎవరెవరికి ఎంత నష్టం ఉందో కూడా దానిపైన కాంపెన్సేషన్ కూడా వచ్చేలా మేము చర్యలు చేపడుతున్నాము. అందరినీ మేము చేసే రిక్వెస్ట్ ఒకటే, అందరూ మీ ఇళ్లలో ఉండండి, అనవసరంగా బయటికి రావచ్చు అండ్ అల్లర్లో పాల్పడదు. ఈ నెల 7వ తేదీ నుండి 27వ తేదీ వరకు జరగనున్న శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు హాజరు కావాలని ఆహ్వాన పత్రికలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, ఎస్పీ మణికంఠ చందోళ్లకు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ అందజేశారు. ఈ సందర్భంగా పూతలపట్టు శాసనసభ్యులు, కాణిపాకం ఆలయ ఈవో గురుప్రసాద్ కాణిపాకం బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను స్వామివారి ప్రసాదాన్ని వేద పండితులు జిల్లా కలెక్టర్కు ఆశీర్వాదం చేశారు. కాణిపాకనివాసాయ కామిదార్థప్రదాయినే కైవల్యానందరూపాయ శ్రీ గణేశాయ మంగళం. కాణిపాకనివాసాయ కామిదార్థప్రదాయినే కైవల్యానందరూపాయ శ్రీ గణేశాయ మంగళం. సుమంగళీర్యం మధురిమాగం సమేతస్య దాదౌఘాగ్యవచ్చేదత్పాయాస్తైవరీచరా త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పుష్టివర్ధనం ముఖ్యో ముక్షేయమామృతమానం భవదశతాయు పురుషశరేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. కాణిపాకనివాసాయ కామిదార్థప్రదాయినేశాయ మంగళం. మహాగణపతి పరిపూర్ణాది ఆరోగ్యేశ్వరీష్టకామ్యార్థఫల సిద్ధిరస్తు. 21 రోజులు జరుగుతాయండి. 7వ తేదీ నుంచి 27 వరకు. వీలైతే 2 రోజులకు వస్తారండి అందరూ. పరిశ్రమలో భద్రతా ప్రమాణాల నిర్వహణకు యాజమాన్యాలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పరిశ్రమల యాజమాన్యాలకు సూచించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం నందు పరిశ్రమలలో భద్రతా ప్రమాణాలకు సంబంధించి పరిశ్రమల యాజమాన్యాలతో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, అదే తరహాలో పరిశ్రమలు కూడా భద్రతా ప్రమాణాల విషయంలో అధిక ప్రాధాన్యతను ఇచ్చి సిబ్బంది భద్రతకు చర్యలు చేపట్టాలన్నారు. పరిశ్రమలు వారి టోర్నోవర్, లాభాలు తదితర అంశాలతో పాటు పరిశ్రమల భద్రతలతో ఆనుకునే సందర్భాలలో దురదృష్టవశాత్తు అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు కూడా అవసరమైన చర్యలు చేపట్టే విధంగా ముందుండాలన్నారు. ఇందుకు సంబంధించి ప్రతి 2 మాసాలకు ఒకసారి ఫైర్ మాక్ డ్రిల్ నిర్వహించడం, ఫైర్ సేఫ్టీని పరిశీలించడం అంశాలపై చర్యలు చేపట్టాలన్నారు. పరిశ్రమల యజమానులు సేఫ్టీ ఆడిట్ విధిగా నిర్వహించి అందుకు సంబంధించిన వివరాలు పరిశ్రమలలో ప్రదర్శించాలన్నారు. పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పక్కాగా ఉండేలా సంబంధిత అధికారులు తనిఖీలు చేపట్టాలన్నారు. ఈ విషయంలో ఫైర్ ఇండస్ట్రీస్, పరిశ్రమల శాఖల సమన్వయంతో పనిచేయాలన్నారు. కార్మికుల భద్రతకు వారి విధులను అనుసరించి తగు శిక్షణ కల్పించాలన్నారు. పేద ప్రజల కోసం అన్న క్యాంటీన్ ఏర్పాటుకు చిత్తూరు శాసనసభ్యులు గురిచెల జగన్మోహన్ నగరంలో నిరుపయోగంగా ఉన్న జీవ కారుణ్య సంఘం చెందిన స్థలం పరిశీలించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
చిత్తూరు నగరంలోని మహావీర్ బ్రిడ్జి కింద ఉన్న జీవకారుణ్య సంఘానికి చెందిన స్థలంలో అందరి ఆలోచన మేరకు పేద ప్రజల కోసం అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎండోమెంట్ చెందిన ఈ స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారని స్థానికులు తన దృష్టికి తీసుకురాగానే వెంటనే స్పందించి తన సొంత నిధులతో ఆ స్థలంలో ఉన్న మొళ్ల కంపలను శుద్ధి చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం అధికారులతో సంప్రదించి త్వరలోనే పెద్ద ఎత్తున అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి పేద ప్రజల ఆకలి తీరుస్తామన్నారు. ఈ స్థలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని స్పష్టం చేశారు. ఈ స్థలం జీవకారుణ్య అన్నదాన సత్రం ట్రస్ట్ కింద ఈ ఒక 3 ఎకరాల 30 సెంట్ల భూమి ఉంది అని ఇక్కడే స్థానికంగా ఉన్న వాళ్ళు ఇక్కడ కొన్ని సమస్యలు జరుగుతున్నాయి సార్, మీ దృష్టికి తేవాలని నా దృష్టికి తెచ్చారు. నేను మన ఎండోమెంట్ అని అవును సార్ ఇది పలానా దీంట్లో ఉంది అని చెప్పారు. సో ఇమీడియట్గా నా సొంత నిధులతోనే దీన్నంతా క్లీనింగ్ చేయించి ఇవాళ కన్సల్ట్ అధికారులను పిలిచి విచారించినాం ఏం చేయొచ్చు ఏమి అని. నేను దేవాలయం ఉంది కాబట్టి దేవస్థానం కడదామని నా ఆలోచన ఉన్నింది. కాకపోతే దీంట్లో కొన్ని నామ్స్ ఏమున్నాయంటే కాబట్టి నేను కూడా ఎమ్మెల్యేగా ఒక మంచి పని చేయడానికి అవకాశం కలిగింది. కాబట్టి దీన్ని చిత్తూరు ప్రజలకి రెవెన్యూ ఇన్కమ్ని ఒక అన్న క్యాంటీన్ మాదిరి జీవకారుణ్య ట్రస్ట్ కింద ఒక క్యాంటీన్ చిత్తూరు ప్రజలకి మధ్యాహ్నము పొద్దున వీలైతే రాత్రి కూడా 3 పూట్ల అనుకూలంగా భోజనం పెట్టే వ్యవస్థని ఒక ట్రస్ట్ ద్వారా, అంటే ఇది లైఫ్ లైన్ ట్రస్ట్ అని ఒకటి ఉంది, మళ్ళీ డెవలప్మెంట్ ట్రస్ట్ కింద ఒక కొత్తది ఫామ్ చేసి దీని బాధ్యతలు అప్పచెప్దాం. ఇంకా అధికారుల దగ్గర నుండి కొన్ని సమాచారాలు అడుగున్నాను. అవన్నీ వచ్చిన తర్వాత ఒక పబ్లిక్ కమిటీ మాదిరి పబ్లిక్ని తీసుకొని ప్రజలకు ఉపయోగపడే పని ఏది చేస్తే బెటర్గా ఉంటుందో ఆలోచనని వృద్ధులకి అంటే ఓల్డ్ ఏజ్ హోమ్కి డబ్బులు ఇవ్వడం కానీ లేదా అన్నదానం చేయడం కానీ ఎవరు ఏది మెజారిటీ ఓటింగ్ ఉంటుందో దానికి దీని ద్వారా వచ్చే డబ్బుల్ని ఇచ్చి విజిట్ చేసి కుప్పం శ్రీ విశ్వశాంతి యోగా ఆశ్రమం నందు సెక్రటరీ గణేష్ ఆధ్వర్యంలో యోగా గురువు గోపినాథ్ ద్వితీయ సంవత్సర గురు పూజ ఆదరణ మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వశాంతి యోగాశ్రమం గణేష్ మాట్లాడుతూ విశ్వశాంతి యోగాశ్రమం నందు జిల్లా స్థాయి యోగాసనం పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. అదేవిధంగా యోగా పోటీలో పాల్గొనడానికి కుప్పంలోని పలు పాఠశాలల నుండి పిల్లలు రావడం జరిగిందని తెలిపారు. విజయవాడ విపత్తులో సీఎం చంద్రబాబు నాయుడు 75 సంవత్సరాల వయసులో కూడా రాత్రి పగలు కష్టపడి సాధారణ పరిస్థితుల్లోకి తీసుకురావడానికి చేస్తున్న కృషిని యావత్ భారతదేశం అభినందిస్తుంటే జీర్ణించుకోలేని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం బురద చల్లి రాజకీయాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ విమర్శించారు. ఈ సందర్భంగా మదనపల్లిలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెంకటేష్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తీరుపై మండిపడ్డారు. 123 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విజయవాడలో ఒకే రోజు 27 సెంటీమీటర్ల వర్షపాతం పడడం జరిగిందన్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో సుమారు 2,60,000 మందికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని, ఈ దశలో సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితి చక్కదిద్దడానికి చర్యలు చేపట్టారన్నారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి బురద రాజకీయాలు చేస్తూ రాజధాని అమరావతి పైన విషయం చెబుతూ అమరావతి మునిగిపోయింది, హైకోర్టు నీట మునిగిపోయిందని అసత్య ప్రచారం చేయడం దారుణమన్నారు. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్న ప్రజలకు సాయం చేసే అవకాశం ఉన్న చేయకుండా విమర్శలు చేయడం పైన ప్రజలే అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవాడలో 123 సంవత్సరాల తర్వాత 27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదై విజయవాడలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమై దాదాపుగా 2,60,000 మంది ప్రజలు వరద నీటితో బాధపడుతుంటే ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేయడం దురదృష్టకరమైన విషయం. ఆయన పరామర్శకు వచ్చి చేసినటువంటి వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ ప్రజలంతా కూడా అసహించుకుంటున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏ స్థితిలో మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడం లేదు. బుడమేరు వాగు పొంగి పొర్లితే ఆయన అంటాడు చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోకుండా ఉండడానికి బుడమేరుకు గేట్లు అడ్డేశారు, ఎత్తేశారు, దానివల్ల అడ్డేసిన దానివల్ల చంద్రబాబు నాయుడు ఇల్లు ఎత్తిపోతుంది అని అంటున్నాడు. నిజానికి బుడమేరుకు ఎక్కడా గేట్లు లేవు. బుడమేరుకు చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి కరకట్టకు సంబంధం లేని విషయం. ఇప్పటికైనా ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఆయన స్థితిగతులు ఏమిటో
వైసీపీ కార్యకర్తలు ఆలోచించాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాల వయసులో రాత్రనక పగలనక తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా ఈరోజు కేంద్రంతో చర్చించి 6 హెలికాప్టర్లు తెప్పించి ఎన్ఆర్డీఎఫ్ బృందాలను 15 బృందాలను దించి అక్కడ కరువు పనులను చకచకా చేస్తున్నాడు. డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఈ భారతదేశంలోనే గొప్ప వ్యక్తి డిజాస్టర్ మేనేజ్మెంట్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారు దిట్ట. అందుకనే 2 రోజుల్లో ఈరోజు మామూలు స్థితిగతికి వచ్చే పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. విజయవాడలో ఆయన చేస్తున్నటువంటి కృషిని, ఆయన చేస్తున్నటువంటి పట్టుదలకి ప్రజలే ఆశ్చర్యపోతున్నారు. ఇంత వయసులో ఈ విధంగా చేస్తున్నాడని. అటువంటిది శవాల మీద పేలాలు ఎరుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేయడం, ఇక్కడ కూడా నీచమైన రాజకీయాలు ఎంచుకోవడం చాలా దురదృష్టకరమైన విషయము. ఇకనైనా ఇటువంటి వ్యాఖ్యలను మానుకోవాలి. ముఖ్యంగా సాక్షి పత్రిక అమరావతి మీద విషం చుమ్ముతా ఉంది. విజయవాడలో లోతట్టు ప్రాంతాల్లో జలమయమైతే అమరావతి నీట మునిగిపోయిందని, హైకోర్టు మునిగిపోయిందని చెప్పి దుష్ప్రచారాలు చేస్తున్నారు. ప్రజలు ఎవరు కూడా ఇటువంటి కట్టుకథలు నమ్మడానికి సిద్ధంగా లేరు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.